ఎన్టీఆర్ జిల్లా కంచగచర్ల పట్టణంలో బాలుర వసతి గృహంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. బాలుర వసతి గృహంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులను కోరారు. రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు నాణ్యత పాటించాలని అన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే మాకు ఫిర్యాదు తెలపాలని కోరారు. కాలంలో ఈ మన వెల్ఫేర్ హాస్టల్స్లో కొద్దిగా ప్రాబ్లం జరుగుతూ ఉన్నాయి. నీళ్ళ ప్రాబ్లం అయితేనేంటి, కొన్ని వ్యాధులకు గురి కావడము, అనారోగ్యానికి గురి కావడము, ఇట్లా వీటి విషయాల మీద కొంచెం తీవ్రంగా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఖచ్చితంగా ఎటువంటి పొరపాట్లు జరగకూడదు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలస్ ఇవన్నీ కూడా వీటి మీద కొద్దిగా ఎక్కువగా దృష్టి సారించాము. ఇది పేదలండి, బాగా పేదరికానికి సంబంధించిన వాళ్ళు హాస్టల్స్లో అయితేనే, అంగన్వాడీలలో అయితేనే, ఇక్కడంతా పేద పిల్లలు వచ్చేవాళ్ళు ఉంది ఎక్కువ. కాబట్టి ఆ పేద పిల్లలకు న్యాయం చేయాలా, మెనూ డీవియేషన్ కాకుండా జాగ్రత్తగా మెనూ ప్రకారం వాళ్ళకు అన్నీ అందించాలా. పౌష్టికాహారము మంచిగా వాళ్ళకు ఒక సిస్టమ్ ప్రకారము ఒక GOMS నెంబర్ 8 అని చెప్పేసి 42 ఐటమ్స్ క్వాంటిటీస్ అన్నీ ఇచ్చారు. అవి ప్లస్ మెనూ బోర్డు అని ఒక మెనూ తయారు చేసి ఇచ్చారు. అవి ఎక్కడూ డీవియేట్ కాకుండా జాగ్రత్తగా పెట్టమని చెప్పేసి మేము ప్రతి ఒక్క వార్డర్లను, ASWలను, ప్రతి జిల్లాకు సంబంధించిన DDలను అందరినీ అడుగుతా ఉన్నాం. నిన్న ఈరోజు మన ఎన్టీఆర్ డిస్టిక్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు మన కంచగచర్ల మండలం ఇక్కడ ప్రీ మెట్రిక్ హాస్టల్, ఇక్కడ పిల్లలతోనే కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇంకా కొన్ని హాస్టల్స్, అంగన్వాడీ చూసేది ఉంది. ఖచ్చితంగా మంచి జరగాల, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా, ఆకలిని ఆంధ్రప్రదేశ్గా, పేదలు తృప్తిగా బతకాల అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల లక్ష్యాలు. ఆ లక్ష్యాలకు తూట్లు పడచకుండా జాగ్రత్తగా అందరూ పనిచేయాలని, ఈ చిల్లర డబ్బుల కోసం